హలో వెల్కమ్ టు చిత్రసీమ. కేవి అనుదీప్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్మైల్ వస్తుంది మొహం మీద. ఆయన ఏం మాట్లాడినా ఏమీ మాట్లాడకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్తో ఇద్దరు హీరోయిన్స్ మధ్య అలా చక్కగా కూర్చున్నా ఇంటర్వ్యూస్లో తనదైన స్టైల్లో పంచ్ సమాధానాలు విసిరిన ఆయన ఎడ్యుకేషన్ గురించి ఒక్కొక్క వేదికపై ఒక్కొక్క మాధ్యమంపై ఒక్కొక్క విధంగా చెబుతూ వచ్చిన సీరియస్గా ఉంటూనే రిమార్కబుల్ కామెడీ డైలాగ్స్ ఆయన విసరాలన్నా పాత్రల్ని కథనాన్ని పండించాలన్నా కేవి అనుదీప్ గారికి సొంతం. ఇంత చేస్తే అనుదీప్ గారు చేసింది 10, 15, 20, 30 సినిమాలు కాదు. ఒక్క జాతిరత్నాన్ని ఇలా మన మీదకి వదిలారు. అలా మన మనసుల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ప్రిన్స్ లాంటి సినిమాలతో ముందుకొచ్చారు. వావ్, వాట్ ఎ వర్సటైల్ డైరెక్టర్ అని కూడా అనిపించుకున్నారు. అడపాదడప అన్ని ఫంక్షన్స్లో కో స్టార్స్కి, కో డైరెక్టర్స్కి, కో యాక్టర్స్కి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం కేవి అనుదీప్ గారు చేస్తూనే ఉంటారు ఆయన ప్రజెన్స్ ద్వారా. సినిమా ఒక ఎత్తైతే సినిమాకి చేసే ప్రమోషన్ అంచెలంచెలుగా ఎన్నో ఎత్తులుగా ఎదిగిపోయాయి. ఇందులో కేవి అనుదీప్ గారు ఆయన సినిమాలకు చేసే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, వీడియోస్, ఆయన టాక్స్, షోస్లో ఆయన పార్టిసిపేషన్, దీనికి ఒక సపరేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉంది. జాతిరత్నాల్లో ఆయన పండించినటువంటి కామెడీ చాలా సిల్లీగా అనిపించవచ్చు, అట్ ద సేమ్ టైం అంతే స్పాంటేనియస్గా అనిపిస్తుంది. కథ కథనం సుదీర్ఘంగా ఆలోచించాలి, ప్రతి సీను పండాలి, ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూసుకునే డైరెక్టర్స్ ఉంటారు. తమ డైరెక్షన్ తోటి మాస్ ఆడియన్స్ని మెప్పించే డైరెక్టర్స్ ఉంటారు. తమ డైలాగ్స్ తోటి మాటల్లే మంత్రాలుగా మార్చే మాటల మాంత్రికులు ఉన్నారు. బట్ తన పర్సనాలిటీని క్యారెక్టర్స్ అన్నిటికీ కాస్త కాస్త పంచి ప్రతి క్యారెక్టర్ ఆ పాత్ర యాక్ట్ చేసుకుంటూ పోతుంది. కానీ ప్రతి పాత్ర సీరియస్గా ఉన్నా, నవ్వుతూ ఉన్నా, సిల్లీగా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఎమోషనల్గా ఉన్నా ఖచ్చితంగా నవ్వుల పువ్వులు పోయిస్తుంది. ఇటువంటి మార్క్ డైరెక్షన్ కేవి అనుదీప్ గారికే సొంతం. అందుకే ఆయన మనం ఒక వింత కవి అని అంటున్నాం. కేవి అనుదీప్ గారు ఇప్పుడు మరొక వర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ బై హిమ్సెల్ఫ్ విశ్వక్ సేన్ గారితోటి టీమప్ అయి ఫంకీ అంటూ మన ముందుకు వచ్చారు. చూసారే, పేరు చెప్పగానే ఇదిగో ఇలా వచ్చింది మన బాడీ లాంగ్వేజ్. వాళ్ళు ప్రోమో వదిలారు, ఏ డైలాగ్కి ఆ డైలాగ్ సూపర్. ఉదాహరణకి చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు నేను వింటుంటే బాగుపడేదాన్ని. ఏం చెప్పింది అంటే, చెప్పాను కదా వినలేదని. సో ఇట్లాంటి అసలు ఊహించవు ఇట్లాంటి పంచులు. అంటే ఆ పంచుల కోసం ప్రత్యేకించి రాయక్కర్లేదు, అలా అవలీలగా మాట్లాడే తత్వం కేవి అనుదీప్ సొంతం. అందుకే ఆయన ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరినీ ఆకర్షించారు. ఆయనకు ఒక సపరేట్ పర్సనాలిటీ కూడా ఉంది. ఇట్లాంటి అనుదీప్ గారు సక్సెస్ఫుల్ సాధించడంతో పాటు ఇప్పుడు ఫంకీ అంటూ ముందుకొస్తున్నారు. ఈ సినిమా చెప్పాం కదా, వర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్, రైటర్ బై హిమ్సెల్ఫ్ విశ్వక్ సేన్ గారికి ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందరో హీరోలు ఉంటారు. కొందరు హీరోలు అన్ని రకాల పాత్రలతోటి ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు. ప్రతి పాత్రకి తగ్గట్టు తమ బాడీ లాంగ్వేజ్ని, తమ ప్రెజెన్స్ని, ప్రజెంటేషన్ని మార్చుకోగలుగుతారు. అటు పాగల్గా కనిపించిన, ఇటు అశోక వనంలో కళ్యాణం కోసం పరితపించే అర్జునుడిగా కనిపించిన, ఇటు ఫలక్నోమా దాస్గా అందరినీ ఎంటర్టైన్ చేసిన, అటు హిట్ లాంటి ఒక డెప్త్ రోల్ని పోషించిన, ఇటు లైలాగా ఎవ్వరు కూడా చేయడానికి ఆలోచించే ప్రయత్నం, అది ఫీమేల్ గెటప్. ఆ గెటప్ వేసి తన పరిధి మేరకు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్న అది విశ్వక్ సేన్ గారికే సొంతం. తన డైలాగ్ డెలివరీ, తన కామెడీ, తన ఎమోషన్, తన ఇన్డెప్త్ పర్ఫార్మెన్స్ చాలా ఫ్యాన్ బేస్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇట్లాంటి డైరెక్టర్, ఇట్లాంటి హీరో, ఆల్రెడీ 2 ఫైర్ బ్రాండ్స్, 2 సూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నవే, 2 కలిస్తే సూపర్ బంపర్ సక్సెస్ కొట్టగలిగినవే. ఇండస్ట్రీలో ఎట్లాంటి తరహా కథా కథనాలు వచ్చినా ఎంటర్టైన్మెంట్, కామెడీ, మ్యాక్సిమం హిట్, సూపర్ హిట్ సాధించిన కథలే ఉంటాయి.
ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ జోనర్ అని అనుకుంటాం, కానీ చాలా కష్టమైన జానరా కూడా. ఎందుకంటే కామెడీ పండించడం, ఒక మొహంపై నవ్వు తెప్పించడం ఆషామాషి అయిన విషయం కాదు. ఈ 2 పేర్లు కూడా ఇవి అవలీలగా చెయ్యగలవు. ఇట్లాంటి వీళ్ళిద్దరూ తమ టీంతో ఫంకీ అంటూ మన ముందుకు వస్తున్నారు. సినిమా ప్రోమోలో డైలాగ్స్ మనం చూసాం. అంచనాలకి ఇంకా మించి ఉండబోతుంది సినిమా అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు ఇవే. ఇటువంటి కేవి అనుదీప్ గారు, అటు విశ్వక్సేన్ గారు కలిసి చేస్తున్న ఈ ఫంకీ ఇంకే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో, కామెడీ సినిమాలను విపరీతంగా ఇష్టపడే, లైవ్లీగా ఉండాలనుకునే అభిమానుల్ని ఇంకెంతగా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూద్దాం. ఫర్ ద రివ్యూ ఆన్ చిత్రసీమ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.